రోజు కలిపితే ఇంకో 3,000 కోట్లు పెరిగింది. ఆల్రెడీ ఇంతకుముందే 2003వ తారీఖు 5వ తారీఖు తీసుకున్నారు. ఇవాళతో కలిపితే ఇంకో 1000 పెరిగింది. 55,277 కోట్లు ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్నారు. కార్పొరేషన్ గ్యారంటీల కింద 61,991 కోట్లు తీసుకున్నారు. 10,099 కోట్లు గ్యారంటీ లేకుండా తీసుకున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు ఎంత అంటే 1,27,208 కోట్లు. ఒక్క ఏడాదిలో వీళ్ళు చేసిన అప్పు 1,27,208 కోట్లు. 5 ఏళ్లకు మనం లెక్క కడితే ఎంత అవుతుందంటే అధ్యక్ష 6,36,040 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే అప్పుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇకపోతే అధ్యక్ష ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైట్ పేపర్, కాంగ్రెస్ పార్టీ పెట్టిన వైట్ పేపర్ బుక్ కూడా తెచ్చాను అధ్యక్ష. ఇది వైట్ పేపర్. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఈ సభలో పెట్టిన పేపర్. దీని ఆధారంగా నేను పోయినసారి బడ్జెట్ సమావేశాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో 671 అని ఒకరంటారు, 7 లక్షల కోట్లని ఒకరంటారు, 711 అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఐ ఛాలెంజ్ ఇన్ దిస్ హౌస్, ఒకరోజు స్పెషల్గా డిబేట్ పెడతారా పెట్టండి, లేదు ఆడిటర్లను పిలిచి పెడతారా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెట్టి పిలుస్తారా పిలవండి. ఐ వాంట్ టు ప్రూవ్ 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. కానీ గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నాన్ని ఈ సభ ద్వారా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. గతంలో గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఎన్నికల ముందు ఆదాయాన్ని సమకూర్చడంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైనటువంటి అనుభవం ఉంది, హామీలన్నీ నెరవేర్చడం మాకు పెద్ద సమస్యే కాదు అని ఎన్నికల ముందు చెప్పారు. వీడియో కూడా ఉంది, కావాలంటే పంపిస్తాను. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది, ఏడాది అయింది, హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటే అప్పుల పేరు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైతే అనే విధంగా గోబల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ శాసనసభ వేదికగా సభ్యులకు రాష్ట్ర ప్రజలకు కూడా ఈ 7 లక్షల కోట్ల అప్పు అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం తప్పు అని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేయదలుచుకున్నాను అధ్యక్ష. ఆర్బీఐ కంటే గొప్ప వాళ్ళు అయితే ఉండరు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ అధ్యక్ష ఈ 4,17,496 కోట్లలో కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 4-5 ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. 2 వరుస కరోనా సంవత్సరాలు రావడం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్పుడు మొత్తం దేశం యొక్క ఎకానమీ అతలాకుతలమైంది. మీరు రాష్ట్రాలు 1.75% అదనంగా అప్పులు తీసుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం వల్ల మనము తీసుకున్నటువంటి అప్పులు కూడా ఉన్నాయి. మీరు అడిగారు ఈ అప్పుల పైన మీరు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, గోబల్స్ ప్రచారం చేస్తున్నారు, ఏదంటే సభలో చర్చ పెట్టండి. ఎస్, మేము రాగానే సభలో చర్చ ఉండాలనే వైట్ పేపర్ పెట్టా మీరు చేసిన తప్పులు అన్నింటినీ. మళ్ళీ కావాలని అడుగుతుంటే మాకేం అభ్యంతరం లేదండి. మేము అసలు పూర్తిగా ఈ సభకి రాష్ట్ర ప్రజలకి వాస్తవాలన్నీ తెలియాలనేటువంటి ఆలోచనలో స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా ఉన్న గవర్నమెంట్ ఇది. సభలో ఏంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలన్నీ ఏం బయట మాట్లాడకూడదు కదా, మీరు ఎట్లా మాట్లాడతారు? ఏం అధ్యక్ష నేను మాట్లాడింది ఏంటి? మీరు తప్పుడు సమాచారం ఈ రాష్ట్రానికి అప్పుల పైన ఇస్తూ ఉంటే ఆ అప్పులకు సంబంధించి ప్రజలకు తెలియాలని చెప్పి 7,11,000 పైన ఉన్నటువంటి అప్పుల లెక్కలు బరాబరుగా చెప్తూ ఆ అప్పులు తీసే క్రమంలో మీరు చేసిన 66,000 కోట్ల అప్పుల్ని మేము తీర్చామని చెప్తూ అప్పులు తీసుకునే ప్రతిదీ ఆర్బీఐ ద్వారా బ్యాంకు ద్వారా నిక్కచ్చిగా స్పష్టంగా ఉంటుంది అధ్యక్ష. ఆ స్పష్టంగా ఉన్న కాగితాన్ని వాళ్ళ మేము దాయలే. వాళ్ళు ప్రతి సందర్భంలో 7 లక్షల పైన అప్పు ఉందనేది ఏది మీరు కార్పొరేషన్ ఇచ్చిన గ్యారంటీస్ వాటిని ఎప్పుడు కలిపి చెప్పలే. కానీ వాళ్ళు మేము చెప్పామే, దాచుకోలేదు కదా మీలాగా. సభను తప్పుదో పట్టించ మీరు ఎప్పుడు చెప్పలేదు. 7 లక్షలు పైబడి ఉన్న మాట దాచిపెట్టారు మీరు. మేము ఇవాళ దాయలేదు. నువ్వు ప్రశ్న అడిగితే స్పష్టంగా ప్రశ్న సమాధానం చెప్పాము. దీనిపైన చర్చ కావాలని ఫైన్ రెడీ. మేము 52,000 కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం అప్పు చేసింది. దాంట్లో 66,000 కోట్లు వీరు చేసిన అప్పు వడ్డీ కట్టడానికే తీర్చాం అధ్యక్ష. వీరు చేసిన అప్పుకి ప్రిన్సిపల్ అమౌంట్, వారు చేసుకొచ్చిన అప్పు ప్రిన్సిపల్ అమౌంట్కి ఆ వడ్డీకి కలిపి 66,000 కోట్లు
మేము ఈ 10-11 నెలల్లో కట్టాము అధ్యక్ష. ఒకసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు సంవత్సరం మొత్తానికి అప్పులు, ప్రిన్సిపల్ అమౌంట్, లేకపోతే ఇంట్రెస్ట్ అన్నీ కలిపి సంవత్సరం మొత్తానికి 6,400 కోట్ల ఎంత ఉండే కట్టడానికి. అటువంటిది ఈ 11 నెలల్లో ఈ 10 ఏళ్ళు వీళ్ళ పరిపాలన వలన సంవత్సరానికి 6,400 కోట్లు కట్టేదాన్ని మేము 66,000 కోట్లు బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి దుస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు నీ సూత్రాలు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఏం చేయాలా? ఇంకా ఇన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడితే ఎట్లా? ఇంకో మాట చెప్తా ఉన్నారు అధ్యక్ష. చాలా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఎస్, బిల్లులు ఎవరు పెండింగ్ పెట్టిపోయారు అధ్యక్ష? ఒకటా రెండా అధ్యక్ష? 40,000 కోట్ల రూపాయలు 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోతే మేము మీరు తెచ్చిన అప్పులకి వడ్డీ అసలు 66,000 కోట్లు ఆ అప్పుకి డబ్బులు కడుతూ మీరు ఈ పెట్టిపోయిన 40,000 కోట్ల బిల్లులు పెండింగ్ కూడా డబ్బులు కట్టుకుంటూ వస్తూ ఉన్నాం. అర్థమైంది? ఆ అప్పు వడ్డీ 66,000 కోట్లు ఆడగట్టాము. ఇక్కడ అధ్యక్ష ఈ 66,000 కోట్లు ఆడ బ్యాంక్ కడుతూనే వీళ్ళు పెండింగ్ పెట్టిన 40,000 కోట్ల బకాయిలు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. వాటికి ఇప్పటికీ 14,000 కోట్ల రూపాయలు ఆ బిల్లులు కూడా తీర్చుకుంటూ వస్తున్నాం ఒకదాని తర్వాత ఒకటి. 40,000 కోట్ల నుంచి 28,000 కోట్లు తీసుకొచ్చాం దాన్ని. మీరు 10 ఏళ్ళు మురగబెట్టిపోతే 11 నెలల్లో మేమంత క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇది ఎవరైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచన చేసేవాళ్ళు ఎవడైనా ఆలోచన చేస్తారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఈ ఎఫ్ఆర్బిఎం వాటి గురించి అధ్యక్ష. సివిల్ సప్లైస్ కూడా అధ్యక్ష చివరికి ప్రతి గింజ మేము డబ్బులు పెట్టుకుంటున్నాం అని చెప్పుకుంటూ వచ్చారు వీళ్ళు. అదే అధ్యక్ష, సివిల్ సప్లైస్ బకాయిలు కూడా 18,000 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. పాపం మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఆ సివిల్ సప్లైస్లో బకాయిలు ఎట్లా తీర్చాలా, అక్కడ వీళ్ళు కనీసం బ్యాంక్ గ్యారంటీ కూడా లేకుండా తీసుకోకుండా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజలకు సంబంధించిన ప్యాడీని ఆడ ఆ మిల్లర్ల దగ్గర పెట్టిపోతే ఆడబడితే ఆడ పెట్టిపోయారు అధ్యక్ష. దాన్ని క్లియర్ చేయలేదు, అమ్మలేదు, లేకపోతే ఎఫ్సిఐకి లేదు, లేకపోతే ఆ డబ్బులు మళ్ళీ సివిల్ సప్లైస్ ద్వారా రియలైజ్ చేసి ఇవ్వలేదు. పాపం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి రోజువారీ దాని మీద కంటిన్యూస్గా రివ్యూ చేసుకుంటూ ఇప్పటికీ దాంట్లో రియలైజేషను ఆ బకాయిలు అక్కడి నుంచి ఇక్కడి నుంచి రావాల్సిన 11,000 తీసుకొచ్చారు. అక్కడ మీరు వదిలేసిపోయినటువంటి ఆ ప్యాడీని వారు ఆక్షన్ చేసి రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తూ ఉన్నారు. ఆ సివిల్ సప్లైస్ కూడా గాలికి వదిలేసిపోతే మీరు వారిని దాన్ని ప్రక్షాళన చేసి స్ట్రీమ్లైన్ చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో పండిన ప్రతి గింజని కొనటమే కాదు అధ్యక్ష, ప్రజలకు వాస్తవాలు తెలియాలి. వారు అడిగారు, రైట్ 7,11,000 మేము అప్పు చేయలేదు, మీరు అబద్ధం చెప్తున్నారు, దానిపైన మేము వాస్తవాలు చెప్పాలంటే ఎస్, ఆ రోజు మేము వైట్ పేపర్ పెట్టి చూపించాం, అయినా మీకు ఇంకా సరిపోలేదు, మళ్ళీ చూపించాలంటే మళ్ళీ చూపిస్తాం అధ్యక్ష, మాకేం అభ్యంతరం లేదు. రూపాయితో సహా లెక్కగట్టి దాన్ని సభకి ప్రజలకు మాకు కూడా చెప్పాలని అంటున్నారు. మీరు అడిగారు, చాలా సంతోషం అధ్యక్ష. మళ్ళీ ఏదైనా వేరే ఫామ్లో రమ్మని చెప్పండి, 100% తీసుకొని వస్తాం.